ఈరోజు అహంకారబద్ధంగా ఇంకా ప్రభుత్వం ఉందనుకొని టిట్టిల్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు వచ్చి ఫార్ములా ఈ రేస్లో అవినీతి చేస్తే ఏసీబీ అధికారులు ఈరోజు విచారణకు పిలిపిస్తే విచారణలో అటు కాకి పోలీసు వాళ్ళు వేసిన క్వశ్చన్లకు అర్థం కాక అవినీతి భయభ్రాంతులకు గురయ్యి టిట్టిల్లు కేటీఆర్ అహంకారబద్ధంగా ఇది లొట్టపీసు కేసు అని చెప్పి లుచ్చా అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని సంబోధించి మాట్లాడటం చాలా బాధాకర విషయం. దాంట్లో భాగంగానే ఈరోజు బోరబండ డివిజన్లో జూబ్లీస్ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ కార్యకర్తలు దళిత సంఘాలు అందరూ కలిసి కేటీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టి ఈరోజు నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ చాలా అహంకారబద్ధంగా ట్విట్టర్ పిట్ట కేటీఆర్ నోటికొచ్చిన మాట్లాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గతంలో 10 ఏళ్లుగా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి మాట్లాడే మాటలు కాదు. కేటీఆర్ ఖబర్దార్, నువ్వు ఈరోజు మాట్లాడిన మాటలు ఎవరు దిగజారిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడరు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడటం, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడటం, లుచ్చా అని మాట్లాడటం, అది వెంటనే వ్యాఖ్యలు వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు లుచ్చావు కాబట్టి ప్రపంచం మొత్తం నీకు లుచ్చా కనబడుతుంది. ఎందుకంటే నువ్వు లుచ్చా పనులు చేసినావు కాబట్టి తెలంగాణ పైసలను, హైదరాబాద్ పైసలను, హైదరాబాద్ రక్తాన్ని, హైదరాబాద్ కష్టాన్ని, హైదరాబాద్ల పైసలను నువ్వు ఫార్ములా ఈ రేస్ పేరున విదేశీ బ్యాంకులకు తరలించిన లుచ్చా పనులు చేసినావు కాబట్టి ఏసీబీ అధికారులు విచారిస్తుంటే అది తట్టుకోలేక నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి లుచ్చా అంటావు. నువ్వు కాదు, అసలు నువ్వు లుచ్చా, నీ ప్రపంచం మొత్తం నీకు లుచ్చా కనబడుతుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన లుచ్చా పనులకు ఈరోజు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేసే కాదు, ఇంకా ఎన్నో లుచ్చా పనులు చేసినావు, తప్పకుండా అవి కక్కిస్తారు. ఇటు ఏసీబీ అధికారులు కానీ రేపు రాబోయే రోజుల్లో ఈడీ కానీ నేను వదిలే పరిస్థితి ఉండదు. కానీ కేటీఆర్ ఈరోజు మాట్లాడిన మాటలు చాలా బాధాకరమైన విషయం. కేటీఆర్ ఈరోజు నువ్వు ఒక ముఖ్యమంత్రినే కాదు, అక్కడ ఒక పోలీస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, దళిత బిడ్డ అక్కడ వెస్ట్ జోన్ డీసీపీ నిలబడి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, మీరు తెలంగాణ భవన్ పోయి మాట్లాడుకో ఏసీబీ ఆఫీస్ నుంచి అని చెప్తే ఏసీబీ ఆఫీస్ తెలంగాణ భవన్ కూతబెట్టి దూడంలో ఉంది. పోకుండా అక్కడ మీడియా పాయింట్ లేనే లేదు. రోడ్డు మీద ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేసి ఒక దళిత ఆఫీసర్, ఒక ఐపీఎస్ దళిత ఆఫీసర్ మాట్లాడుతూ, సార్ మీరు ఇక్కడ మాట్లాడదు, మీరు తెలంగాణ భవన్ పోయి మాట్లాడమంటే నీకు నొప్పి అవుతుందా అని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడినావు. నువ్వు వెంటనే ఒక ఐపీఎస్ అధికారికి, అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి. వెంటనే చెప్పిన వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన, లేని ఎడల దళిత సంఘాలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు, తెలంగాణ సమాజం నిన్ను వదిలిపెట్టదు. నువ్వు దోచుకున్న 9 ఏళ్ల దోపిడీ తప్పకుండా నీ ప్రశ్నిస్తుంది, నేను ఖాళీగా వదలదు. వెంటనే వ్యాఖ్యలు వెనక తీసుకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు కళ్ళకు కనబడుతుంది, రావుపాల ఏసీబీ అధికారులు క్వశ్చన్లు ఇస్తే భయభ్రాంతులకు గురై బయటికి వచ్చి ఒక దళిత ఆఫీసరు, ఒక ఐపీఎస్ అధికారి, భారతదేశంలోనే ఉన్నతమైన సివిల్ సర్వీస్కి వెళ్ళి కష్టపడి పైకి వచ్చే దళిత ఆఫీసర్ని పట్టుకొని డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ల పైన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా భయపడుతున్నావు అని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడినావు. నీకు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినావు, తెలియదా? నీకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే తెలియదా? ఎక్కడ మాట్లాడడం తెలియదా? తెలంగాణ భవన్ పూతవేడి దూరంలో ఉంది చెప్పి పార్టీ ఆఫీస్ ఆడపోయి మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడకుండా పబ్లిక్ ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పిన ఐపీఎస్ అధికారి పైన, విజయ్ కుమార్ గారు వెజ్జన్ పైన నోటికి వచ్చిన మాట మాట్లాడతావా? అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు లుచ్చా అంటావా? నువ్వు లుచ్చావు, నీ 9 ఏళ్ల పరిపాలన లుచ్చా పనులు నువ్వు చేసినావు. నీకు లుచ్చా పనులు అన్నీ వచ్చి, ఎందుకంటే పచ్చ కామెర్లు ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచం అంతా, లోకమంతా పచ్చ కనబడుతుందంట. నువ్వు లుచ్చగానివి కాబట్టి, లుచ్చ కార్యక్రమాలు చేసినావు కాబట్టి కనబడుతుంది. కేటీఆర్ ఖబర్దార్ కేటీఆర్, రాబోయే రోజుల్లో వెంటనే 24 గంటల్లో ఆ యొక్క దళిత ఐపీఎస్ అధికారి వెస్ట్ జోన్ విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నిన్ను అడ్డుకుంటాం, తెలంగాణ సమాజం ఊరుకోదు, తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం పట్ల, దళిత సమాజం పట్ల కేటీఆర్ను హెచ్చరిస్తున్నాం. ఈరోజు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలోని బోరబండ డివిజన్లో కేటీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబు వసంత్ గారి ఆధ్వర్యంలో మరియు దళిత సంఘాల నాయకులు, దళితులు అందరం కలిసి
ఆ అనుచిత వ్యాఖ్యలు ఆ మాటలు చెప్పుకోవడానికే అనిపించడం లేదు. ఆయన ఒక ఐటీ మినిస్టర్ ఉండి ఆ హోదా ఉండి చేసుకొని కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చెప్పుకోదగ్గ విషయాలు అవి. మరీ ఘోరంగా ఆయన తిట్టడం జరిగింది. ఎమ్మటే మన డీసీపీ డీసీపీ విజయ్ కుమార్ సార్ గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే తెలంగాణ భవన్ ముందంటే మేము దిష్టిబొమ్మ తలబెడతాం, తెలంగాణ భవన్ని ముట్టడిస్తాం. ఇది ముందు చెప్తున్నాము. కంపల్సరీ ఈ 2-3 రోజుల క్షమాపణ చెప్పకపోతే బాగుండని కేటీఆర్కు వార్నింగ్ చేయడం జరుగుతుంది. బోరబండకు చెందిన దళిత నాయకులు, దళిత సంఘాలు అందరు ఏకతాటుగా అయ్యి ఈరోజు ఒక డిపార్ట్మెంట్కు మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు గతంలో పరిపాలించినట్లు అదే మాదిరిగా పరిపాలిద్దామని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అడ్డగోలుగా మాట్లాడడం, అది ముందుగా ఒక దళిత బిడ్డతో మాట్లాడడం, ఈరోజు రాష్ట్రంలో దళితులను ఇంతవరకు కించపరుస్తున్నారు. ఆయన హయాంలో ఆ విధంగా జరిగిపోయిండొచ్చు. ఈరోజు అదే దళిత డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా అలాంటి అడ్డగోలుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రినే వర్గర్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద విషయం అన్నట్టుగా ఆయన అడ్డగోలి ఐఏఎస్ ఆఫీసరు దళిత బిడ్డ అని తెలిసినప్పటికీ కూడా ఆయనను కించపరచడము, ఆయనను దూషించడము ఎంతవరకు కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఏకతాటుగా అయితే కేటీఆర్ గారి పరిస్థితి ఏందనేది ఆలోచించుకోవాలి. గతంలో ఐటీ శాఖ మంత్రి ఉన్నారు, అంత అవగాహన ఉన్న వ్యక్తి ఒక డిపార్ట్మెంట్తో ఏ విధంగా మాట్లాడాలో ఆయనకు మేము నేర్పించే పరిస్థితి కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇతను మాట్లాడాడు, ఇతనికి ఇట్లా క్షమాపణ చెప్పకపోతే ఇంకొకరు కూడా మాట్లాడతారు. డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ యాక్షన్ తీసుకొని అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఒకవేళ క్షమాపణ గిట్ట చెప్పకపోతే డిపార్ట్మెంట్కు మేము మాత్రం రేపటి నుంచి కేసులు బుక్ చేయడము ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అన్న ఉద్దేశం. మా దళిత సంఘాల మాటకు ఈరోజే కేసులు బుక్ చేద్దామన్నాము. అతనికి కూడా 3 రోజుల టైం ఇద్దాం, క్షమాపణ ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ అనేది ఊకునే ప్రసక్తి కాదు. మనం ఎంతటోళ్ళం అనేది ఆయన తెలవాలి. దళితులు అంటే ఏందో క్లియర్గా తెలవాలి. గతంలో దళిత బంధువులు కూడా అనేక విధాలుగా కుంభకోణాలు జరిగినాయి, ఆయన హయాంలో జరిగిపోయింది. ఈరోజు దళిత నాయకులను కాకుండా దళితుల డిపార్ట్మెంట్ను కూడా కించపరుస్తున్నారు. అంటే ఆయన అసలు రాజ్యాంగం రాసిన దేశంలో ఉన్నాడా, రాజ్యాంగం లేని దేశంలో ఉన్నాడా? ఒక డిపార్ట్మెంట్ను ఏ విధంగా మాట్లాడడమో మర్చిపోయింది ఆయన. ఎందుకంటే అధికార పవర్ దిగిపోగానే అడ్డగోలుగా మాట్లాడితే నడుస్తుంది అనుకుంటున్నాడేమో. మరి ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి మాజీ కేటీ రామారావు గారు మరి అత్యున్నత న్యాయస్థానం ఉండి కూడా మరి భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విషయాలన్నీ మర్చిపోతున్నారు. మరి తమ్ముడు అన్నట్టు ఇప్పుడే మరి పంజాగుట్టలో అంబేద్కర్ బొమ్మ ఉత్తగా పెట్టలేరు. దళితుల పోరాటం వల్ల అంబేద్కర్ విగ్రహం పెట్టిరు. ఎంతోమంది కూడా ఇప్పటికి కూడా కేసులకు తిరుగుతున్నారు. కాబట్టి ఈరోజు మరి మీరు వెళ్ళినటువంటి మరి కార్ రేస్ కేసింగ్లో రిటర్న్ వచ్చేటప్పుడు డీసీపీ విజయ్ కుమార్ గారిని మరి అనుచిత వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలోకెల్లా భారత రాజ్యాంగంలోకెల్లా మరి ఎవరు తిట్టినా మరి దళితులే దొరుకుతుర్రా. మరి ఓట్లేసేది మేము, సీట్లు అనిపించేది మీరందరూ. కాబట్టి దళితులుగా చూడండి. మీరు ఐపీఎస్ ఆఫీసర్కు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం వారికి కూడా క్షమాపణ చెప్పి మరి బెషరత్తగా వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే మీరు అన్నీ తెలిసిన వాళ్ళని మీరే అంటారు. మరి మీ ప్రభుత్వంలో కూడా మొదటి ముఖ్యమంత్రి దళితులు అని చెప్పి కూడా మరి అప్పుడు మోసపడ్డాము. మేమందరం కూడా మరి యొక్క అంబేద్కర్ సర్కిల్ దగ్గర కేటీ రామారావు సార్ గారు మరొకసారి మీరు గ్రహించి దళితులను చిన్న చూపుకుంటా డీసీపీ విజయ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పండి. పోలీసు వాళ్ళు అంటే మన ఇంటి కాపర్లు ఉంటారు, రాత్రి ఉంటారు, పొద్దున ఉంటారు, టైం కూడా ఉండదు. మన కుటుంబాలు ప్రాణంగా పెట్టి మనకు సెక్యూరిటీ ఇస్తారు. అలాంటి వాళ్ళను కూడా మరొకసారి చూపి మరి దళిత సంఘాలు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మరొకసారి క్షమాపణ చెప్పాలి. ఇలాంటి మరొకసారి ఇంకా పునరుద్ధరణ కాకుండా అని చెప్తూనే ఉంటారు. రోజొక్క దిక్కు కూడా మరి దళితులపైన దాడులు జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి అన్ని రిటర్న్ తీసుకొని మరొకసారి కేటీ రామారావు గారు దీని గురించి మరి లేదంటే మరి దళిత సంఘాలు అందరూ కూడా వచ్చి మేము తెలంగాణ భవనం ముందు కూడా ధర్నా చేస్తాము. ఇలాంటి అవుట్ కూడా ఎక్కడ పోము. ప్రతిదానికి దళితులను తీసుకొని మీరు గోరంత పోయి కొండంతలు చేస్తున్నారు. దీని గురించి మొత్తం రిటర్న్ తీసుకోవాలని మరీ వేడుకుంటున్నాను. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, దొరా ఎందిరా వాని పీకుడెందిరా, దొరా ఎందిరా వాని జులుమెందిరా,
ఖబర్దార్ కేటీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, జై భీమ్, జై భీమ్. ఈరోజు కేటీఆర్ గారు కార్ ఈ రేస్ ఎంక్వైరీకి వెళ్ళి వచ్చే క్రమంలో ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ గారిని ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు ముందుకు వెళ్ళి భవన్కి వెళ్ళి మాట్లాడుకో అనే క్రమంలో చెప్పిన సందర్భంలో ఐఏఎస్ ఆఫీసర్ని అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టడం జరిగిందంటే మీరు ఒక ఐటీ మినిస్టర్గా వర్క్ చేసి పనిచేసి కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మీ యొక్క సెక్యూరిటీని మీ యొక్క బందోబస్తుని చూసి ఆఫీసర్లు అంత చులకగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళిత సంఘాలన్నీ కూడా ఈరోజు మోతీనగర్ చౌరస్తాలో దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అంటే మీకు దళితులు అంటే అంత కళ్ళకు కనిపించడం లేదా? ఆల్రెడీ మీ ప్రభుత్వంలో పంజాగుట్టలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూని కూలగొట్టి చెత్తకుండిలో పడేయడం జరిగింది. మళ్ళీ మీరు సిగ్గు లేకుండా అలాగే 125 ఫీట్ల అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినాము మేము అని మీరు అనుకుంటున్నారేమో, కానీ పంజాగుట్టలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూని కూడా అలాగే చెత్తకుండిలో పడేసి దళితులను అవమానించడం జరిగింది. ఈరోజు కూడా మీరు ఇంకా మినిస్టర్నే ఉన్నా అనుకుంటున్నారా? మీ యొక్క కేసు అది సాల్వ్ అయింది అనుకుంటే మీ ఇష్టం, కానీ రేస్ కార్యక్రమం పెట్టి కూడా ట్రాఫిక్ జామ్ చేస్తారు. ఆ యొక్క కార్యక్రమానికి మీరు వెళ్ళొచ్చి మళ్ళీ దళితుల ఆఫీసర్ని తిట్టడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ యొక్క ఆఫీసర్ గారికి మీరు ఇమీడియట్లీ క్షమాపణ చెప్పాలని మా యొక్క దళిత సంఘాల ఆధ్వర్యంలో మోతీనగర్లో ఈరోజు ఇక్కడ నుంచి మీకు హెచ్చరిస్తాం. ఖబర్దార్, ఖబర్దార్. For more videos like this, subscribe Big TV channel.